రాష్ట్రమంతటా ఘనంగా హనుమాన్ జయంతి వైభవంగా శోభాయాత్రలు అంజన్నకు పూజలు. పద్మశ్రీ వనజీవి రామయ్యకు నేతల నివాళులు. ప్రకృతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్న ప్రధాని. సన్నవడ్లకు బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. సన్నబియ్యం సప్లైలో తేడాలొస్తే కఠిన చర్యలన్న సురేఖ. ఖమ్మం పెదవాగు ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు. ఆయకట్టు ఆధారంగా ఏపీ తెలంగాణ నిధులు. పులుల సంరక్షణపై అటవీశాఖ స్పెషల్ ఫోకస్. కవ్వాల్ టైగర్ జోన్లో 7 అండర్ పాస్ల నిర్మాణం. క్రికెట్ బెట్టింగ్లకు కేర్ ఆఫ్ గా వరంగల్. ఏటా ఐపీఎల్ సీజన్లో కోట్లలో దందా. రాష్ట్రమంతటా ఆలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ కొండగట్టు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మాల విరమణ చేసి అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్ మాలధారుల శరణ ఘోషతో మారుమోగుతోంది. ఆలయ ప్రాంగణం కాషాయమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ మాలధారులు కొండగట్టుకు వస్తున్నారు. 4-5 రోజుల క్రితం తమ గ్రామాల నుంచి కాలినడకన బయలుదేరి గుట్టకు చేరుకుంటున్నారు. దీక్షను విరమించి మాల వితరణ చేసి కోనేరులో స్నానం ఆచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో గుట్టపైకి చేరుకుంటున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు జరుగుతాయి. దీక్ష ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే కొంచెం ఆరోగ్యానికి కానీ మన కొండగట్టు ఆంజనేయ స్వామి మరియు కోరిన కోరికలు తీర్చడం జరగడం వల్ల, ఎందుకంటే చాలామంది భక్తులు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయని ఆ నమ్మకం కొద్దీ ఒక దీక్ష తీసుకోవడం జరుగుతుంది సార్. బీడీ, సిగరెట్, మందు లాంటివి కూడా ఎంత బాగా తాగే అలవాటు ఉన్నారు కూడా ఈ దీక్ష తీసుకుంటే ఒకటి ఖచ్చితంగా మానుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆంజనేయ స్వామిని నమ్ముకొని వస్తే మాకు బాగానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా 4 రోజులలో చేరుకుంటున్నాము కొండగట్టుకు. మామూలుగా పండ్లు పలహారాలు మధ్యాహ్నం భిక్ష అలాగా తీసుకోవడం జరుగుతుంది సార్. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వేసుకుంటాము. ప్రతి సంవత్సరం పాదయాత్ర వస్తాము. మేము మా వెన్నపల్లి గ్రామంలో 42 మంది ఈసారి మాల వేసుకోవడం జరిగింది స్వామి. ఇప్పుడు మాల మీద ఎలాంటి పద్ధతులు పాటించామో అప్పుడు మిగతా లైఫ్ స్టైల్లో పాటిస్తే మాత్రం హాస్పిటల్ మెట్లు ఎక్కడం అనేది చాలా కష్టం సార్. హనుమాన్ శోభయాత్ర హిందువుల ఐక్యతకు నిదర్శనమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. త్వరలో దేశంలో రామరాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను కాషాయమయం చేస్తామన్నారు. నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయం దగ్గర వీర హనుమాన్ విజయ శోభయాత్రలో పాల్గొన్నారు ఎంపీ. ఈ ర్యాలీలో విహెచ్పీ, హిందూ వాహిని, బీజేపీ, శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎండను లెక్క చేయకుండా మహిళలు కూడా ర్యాలీలో పాల్గొని నృత్యాలు చేశారు. ఆర్మేనియా దేశస్థులు కూడా హనుమాన్ డీజే పాటలకు డాన్సులు చేశారు. హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో. మీ అందరి ఆశీర్వాదం. ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని, బజరంగ బలిని కోరుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను. Hello, this is the first time I'm in India. I'm very impressed. I'm very happy to be here. You are all beautiful, cool men. Thank you for this holiday. Thank you for this experience. This is perfect. It's cool. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి వస్తున్నారు భక్తులు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మెదక్ జిల్లా అంతటా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నర్సాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి జల హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే సునీతారెడ్డి. పార్టీలకు అతీతంగా స్థానిక నేతలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ వేషధారణలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, ఏఎస్పీ కాజల్ సింగ్ అంజన్న శోభాయాత్రను ప్రారంభించారు. 150 డప్పు వాయిద్యాలతో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గడ్డి హనుమాన్ ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ దీక్షపరులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు అర్చకులు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. పవిత్రమైనటువంటి 2 జిల్లాల మధ్యలో ఉండేటువంటి ఒక గడ్డి హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది. స్వయంవేత్త నారసింహ ఆంజనేయ స్వామి దేవాలయం రాజా రామలక్ష్మీబాయి గారి కాలంలో కూడా గుర్తింపబడ్డది. చాలా పవిత్రమైనటువంటి దేవాలయం. సంతానం కాని వాళ్ళకు సంతానం అనేది తప్పకుండా అవుతుంది దేవాలయంలో కూడా. రెండవది హనుమాన్ దీక్షలు దాదాపు ఒక 3-4 వేల మంది హనుమాన్ దీక్ష తీసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ హనుమాన్ జయంతి నాడు దాదాపు 20-25 క్వింటాల బియ్యము అన్నదాన సత్రంగా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఒక క్వింటల్ అన్నదానం జరుగుతుంది. భక్తులు అతి సంఖ్య వస్తున్నాయి. కోరికను కోరు బంగారం అన్నట్టుగా గడ్డి హనుమాన స్వామి వారు ఉన్నారు. అనేకమైనటువంటి ఇంకా సంపదలకు ఇస్తూ ఆయురారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహదేవునిపేటలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు చేశారు. హనుమాన్ విగ్రహాన్ని పురవీధులలో భజనలతో ఊరేగించారు. దేవాలయంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ పూజలు జరుపుతాము. ఇక్కడ హోమము, తర్వాత మంటపారాధన, నవగ్రహాల పూజ, అలా అన్నదానంలో అన్ని కార్యక్రమాలు ప్రతిసారి జరుపుతాము. ఈరోజు కూడా జరపడం జరిగింది. అన్ని గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని సఫలీకృతం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయముగా 2 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంటే మొదటగా గణపతి పూజ, పుణ్యావాచనము, కంకణధారణ, అలాగే అంకురార్పణ కార్యక్రమాలు, సర్వతోభద్రమండల దేవత ఆవాహన పూజ, అలాగే సుదర్శన చక్ర పూజా కార్యక్రమాలు, హోమాది క్రతువులు నిర్వహించడం జరిగింది. యజ్ఞాలు అవి అయ్యగారు మంచిగా చేసిండ్రు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు అభివృద్ధి అవుతుంది. జనాలుగా వస్తున్నారు, అయ్యగారుగా కరెక్ట్ ఉంటున్నారు. అందుకొరకు ఇట్లే కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ సకల జనులకు అన్నీ మంచి జరిగేలా కోరుకుంటూ మా గ్రామం మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని ఈ విజయోత్సవానికి గ్రామ ప్రజలు అందరూ సహకరించింది. హైదరాబాద్ లో వీర హనుమాన్ శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో సిటీ వీధులు మారుమోగుతున్నాయి. హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రపై మరిన్ని వివరాలు కవాడిగూడ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. హనుమాన్ శోభయాత్ర కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా అశోక్ నగర్ మీదుగా అయితే గాంధీనగర్ మీదుగా కవాడి కూడా జరిగింది. మనం ప్రస్తుతం ఒకసారి చూడవచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా హనుమాన్ భక్తులతో నిండిపోయింది. మనం చూస్తున్నాం, ఈ యొక్క భక్తులందరూ కూడా చాలా ఆనందంతో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. పిల్ల పెద్దలు మొదలుకొని అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది.
మనం చూస్తున్నాం ఈ యొక్క శోభయాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా ఉదయం నుంచి కూడా ఇదే సందడితో, ఇదే ఆనందంతో, ఇదే సంతోషంతో అయితే భక్తులందరూ కూడా ఇక్కడ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ డీజే చప్పులతో అయితే ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులందరూ కూడా అడుగడుగున జన నీరాజనాలు పడుతున్నారు. హనుమాన్కు చూడవచ్చు మనం, హనుమాన్ విగ్రహం కనుక మనం గమనిస్తే చుట్టూ కూడా భక్తులందరూ కూర్చొని జై హనుమాన్, వారందరి ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 వాహనాలపై కూడా భారీ హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అడుగడుగున డాన్సులు చేస్తూ అదేవిధంగా డీజే స్టెప్పులు వేస్తూ అయితే హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఈ యొక్క శోభాయాత్రను మనం కనుక గమనిస్తే శోభాయాత్రలో ఇటు వివిధ పార్టీల నాయకులతో పాటు ఇటు బజరంగ్ దళ్ సభ్యులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి శోభయాత్రలో మనం చూడవచ్చు ఎంపీ రాజ్యసభకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ యొక్క శోభాయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శోభయాత్రకు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం చేసుకుంటూ శోభయాత్ర విజయవంతం చేయడానికి అన్ని చోట్లలో కూడా చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా గౌలిగూడ చెమన్లో ఉన్న రామ్ మందిర్ నుంచి మొదలైన ఈ యొక్క శోభయాత్ర హైదరాబాద్ నగరంలో అటు నారాయణగూడ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, అదేవిధంగా గాంధీనగర్ కావచ్చు, ముషిరాబాద్ ప్రాంతం నుంచి సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు అటు మన సికింద్రాబాద్ వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర వెళ్ళడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న హనుమంతుని భక్తులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే అడుగడుగున హనుమాన్కి అయితే శోభయాత్రలో ఘనంగా మనం చూడవచ్చు డీజే స్టెప్పులతో అయితే డాన్సులు వేస్తూ మొత్తం యువత అంతా కూడా స్టెప్పులు వేస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరూ కూడా హనుమాన్ శోభయాత్రలో చాలా సంతోషంగా పాల్గొని ఉదయం కర్మాన్ ఘాట్లో ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు సుదీర్ఘంగా ఉదయం నుంచి ప్రస్తుతం సాయంత్రం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా జోష్ తగ్గేది లేకుండా మనం చూస్తున్నాం. హనుమాన్కు అడుగడుగునా కూడా భక్తులు పూలమాలలు వేస్తూ ఈ యొక్క హనుమాన్ ఊరేగింపుకైతే శోభయాత్రకైతే ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సాయంత్రం 8 గంటల వరకు అయితే ఇటు మనం చూడవచ్చు తాడ్బండ్లో ఉన్నటువంటి ఈ యొక్క హనుమాన్ ఆలయానికి మొత్తం విగ్రహాలు కూడా చేరే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా అడుగడుగునా మొత్తం హనుమాన్కు ఘన స్వాగతం పలుకుతూ మనం ఎక్కడ చూసినా కూడా చూడవచ్చు. దారి పొడవుతున్న సుమారు కిలోమీటర్ల మేర ఇటు ప్రజలందరూ కూడా హనుమాన్కు సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను వారి మొబైల్స్లలో చిత్రీకరించుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ఇటు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే అడుగడుగున భారీ బందోబస్తును కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అయితే ప్రతి క్షణం కూడా ఉదయం రాచకొండలో ప్రారంభమైనటువంటి యొక్క శోభాయాత్ర ఏదైతే ఉందో రాచకొండ మీదుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కూడా వచ్చింది. అనంతరం మనం చూస్తున్నాం ఇటు గౌలిగూడకు సంబంధించినటువంటి హనుమాన్కు సంబంధించినటువంటి యొక్క హనుమాన్ శోభాయాత్ర ఇప్పటికే అటు తాడ్బండ్ సమీపంలోకి వెళ్ళిన క్రమంలో ఇటు కర్మాన్ బాట్ నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క శోభాయాత్ర అయితే క్రమక్రమంగా ముందుకు సాగుతూ వడివడిగా అయితే భక్తులందరికీ దర్శనమిస్తూ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయడానికైతే వేలాదిగా అయితే రోడ్ల మీదకి ప్రజలందరూ భక్తులందరూ తరలివచ్చి వాళ్ళందరి కోలాహలం నడుమైతే శోభాయాత్ర కొనసాగుతుంది. కెమెరామెన్ శ్యామ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీపై పోలీసులు ప్రతిక్షణం సమీక్షిస్తున్నారు. అన్ని ఏరియాల్లో పగడ్బందీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూమెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే సిపి సివి ఆనంద్ పలు ప్రాంతాలను పరిశీలించారు. ర్యాలీలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సికింద్రాబాద్ నుంచి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది? అటు గౌలిగూడ
గౌలిగూడ నుండి నేరుగా కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా నారాయణగూడ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అశోక్ నగర్, బన్సీలాల్పేట్, ఈ విధంగా మహంకాళి టెంపుల్ ఈ రూట్లో పూర్తిగా కూడా శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విజువల్లో మనం చూస్తున్నాము, వేలాది మంది ఆ శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్న వారితోనే గిక్కించిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ జనాలందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో కూడా శోభాయాత్రలో పాల్గొని హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరిగే విధంగా ప్లాన్ చేశారు. గౌలిగూడ నుండి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కూడా ప్రతి ఏడాది మాదిరిగానే శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇటు పోలీస్ శాఖతో పాటు జిహెచ్ఎంసీ ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంగా చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడికక్కడ హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్న భక్తులతోటే హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. అయితే ఈ 13 కిలోమీటర్లు శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు టాస్క్ ఫోర్స్, ఆక్టోపస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడము, వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం ద్వారానే ఈ విధంగా శోభయాత్ర సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎందుకంటే బిజీ రోడ్స్ లో ఈ శోభయాత్ర జరుగుతుంది కాబట్టి ఆ రోడ్స్లో కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఆ రోడ్డు గుండా ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ చాలా క్లియర్గా ఇప్పటికే ఒక అడ్వైజరీ నోట్ కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేయడంతో పాటు ఈ వాహనాలను మళ్లించడంతో పాటు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ శోభయాత్ర వస్తున్న రూట్లో ఎలాంటి వాహనాలని అనుమతించకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్న సిట్యుయేషన్. ఇక లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఆయా జ్యూరిడిక్షన్లకు సంబంధించి లోకల్ జ్యూరిడిక్షన్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే నేరుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఈరోజు ఉదయం గౌలిగూడలో శోభయాత్ర ప్రారంభమయ్యే ప్లేస్ ని సందర్శించడంతో పాటు ఇటు తాడ్బండ్ ఆలయం వద్ద ఏదైతే శోభయాత్ర ముగుస్తుందో ఆ ప్లేస్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ICCC నుండి కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సీసీ కెమెరాల ద్వారా శోభయాత్ర జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు 9 నుండి 10 కిలోమీటర్ల వరకు శోభయాత్ర పూర్తయింది. ఇంకొక 2.5-3 కిలోమీటర్స్ మాత్రమే మిగిలింది. అయితే దాదాపుగా 80% శోభయాత్ర పూర్తయిపోయింది కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ప్రస్తుతము చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో తాడ్బండ్ ఆలయం చేరుకున్న తర్వాత ఈ శోభయాత్ర ముగుస్తుంది. సో ఇప్పటి వరకు పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి శోభయాత్ర మొత్తం కూడా పీస్ఫుల్గా సాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది పోలీసులు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచి మంచి జోష్లో ఉంది. హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో కీలకం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 2 జట్లు 23 మ్యాచ్ల్లో ఢీకొన్నాయి. వాటిలో హైదరాబాద్ 16 మ్యాచ్ల్లో, పంజాబ్ కింగ్స్ టీం 7 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. యసికా మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంది?
ఎస్ జ్యోతి మరి కాసేపట్లో అంటే రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ తర్వాత హైదరాబాద్ జట్ల మధ్య మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్గా చెప్పచ్చు. ఎందుకంటే వరుసగా 4 ఓటమి పాలైనటువంటి ఎస్ఆర్హెచ్ ఈరోజు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. అటు పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటికీ 4 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే మ్యాచ్లో ఓడిపోయి 3 మ్యాచ్లు గెలిచి చాలా ఊపు మీద ఉంది. అటు శ్రేయస్ జట్టు టీంకి సంబంధించి కూడా ఊపుడుగా ఆడుతున్నారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో జరిగేటువంటి మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఉప్పల్ స్టేడియం కూడా చేరుకుంటున్నారు. సో వివిధ జిల్లాల నుంచితో పాటు పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అభిమానులు చేరుకుంటున్నారు. సో మొత్తానికి ఈ ఏదైతే ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా పూర్తిగా అభిమానులతో నిండిపోయింది. ఎందుకంటే గత వరుసగా ఓడిపోయినటువంటి మ్యాచ్ ఈరోజు ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఈ వరుసగా ఓడిపోయినటువంటి మ్యాచ్లతో పాటు ఈరోజు పిచ్ కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి. పిచ్ కూడా ఏదైతే మొదటి మ్యాచ్ జరిగిందో ఆ పిచ్ పైన ఈరోజు ఎస్ఆర్హెచ్ టీము ఆడనుందంటూ కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. పిచ్ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో టాస్ కూడా వేయనున్నారు. టాస్ కూడా కీలకం కానుంది. టాస్ వేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనుకుంటూ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సో కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయాలు తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, వరంగల్, ఉమ్మడి వరంగల్, దాశరథి గూడూరు, చిన్నగూడూరు మండలం నుంచి వచ్చాము మేము. సో ఇట్లా ఓన్లీ మ్యాచ్ కోసం ఈరోజు వచ్చారా? గత మ్యాచ్లో ఏమైనా వచ్చారా? చూడండి, మ్యాచ్లు కూడా చూసాం. కొంచెం బాధాకరం అనిపించింది. ఈసారి మ్యాచ్ మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఎవరు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది? మొత్తం టీం కూడా ఓవరాల్గా ఎంత స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 290, 300 దాకా అనుకుంటున్నాను. ఎవరు హాఫ్ సెంచరీ కానీ సెంచరీ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కుమార్ రెడ్డి, అంకిత్, బ్యాట్ కమిన్స్, కొంతమంది మీద హోప్స్ ఉన్నాయి. మీరెక్కడి నుంచి? లోకల్ మౌలాలి, హైదరాబాద్. ఎట్లా ఉండదు మ్యాచ్ ఈరోజు హెచ్ఆర్హెచ్ గెలుస్తుంది. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్ రేట్, ఒక 300 స్ట్రైక్ రేట్ మీద మంచి స్కోర్, హెడ్ గుడ్ స్టార్ట్ ఇస్తాడు. వీళ్ళిద్దరే మ్యాక్సిమం 15 ఓవర్స్ ఆడతారు. మీరెక్కడి నుంచి వచ్చారు? ఎల్లంపేట అండి. ఎట్లా ఉంటుంది మ్యాచ్ సంబంధించి? మీ క్రికెట్ ఫ్యాన్ ఎవరు? ఎస్ఆర్హెచ్ వరుసగా ఓడిపోతుంది. సో పంజాబ్ కింగ్స్ వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్ 2 జట్ల మధ్య ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు చాలా స్టఫ్ ఉంటుందండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం 100% గెలుస్తుంది. సో చూడవచ్చు, మొత్తానికి అయితే ఈరోజు మ్యాచ్ కూడా గెలవాలి. ఎందుకంటే ఇప్పటికే వరుస ఓటములతో లాస్ట్ అంటే టేబుల్స్ పట్టికలో చివరి స్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్. చాలా 2 పాయింట్లకు పడిపోయింది. ఎందుకంటే గత సీజన్లో ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేసినటువంటి టీము ఎస్ఆర్హెచ్ టీం అంటేనే అవతలి జట్టుకి అంటే ఆపోజిట్ టీంకి వణుకు పుట్టేటువంటి ఎస్ఆర్హెచ్ టీము ఈసారి ఓన్లీ మొదటి మ్యాచ్లో చాలా హైయెస్ట్ స్కోర్ చేసింది, 286 వరకు చేసినటువంటి టీం. కానీ ఈ సీజన్లో మాత్రం పూర్తిగా ఈ ఒకేసారి వరుస ఓటములతో చాలా స్ట్రెస్లో ఉన్నారని చెప్పవచ్చు. సో ఇప్పటికే అటు చాలామంది కూడా ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ, అభిషేక్ శర్మ కానీ, తర్వాత ఈశాన్ కిషన్ ఒక సెంచరీతో సరిపెట్టుకొని ఇంకా తర్వాత చాలా సింగిల్ డిజిట్కే అవుట్ అయినటువంటి పరిస్థితి. సో కొంతమంది మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మ్యాచ్కి కానీ టాస్ కానీ తర్వాత ఎట్లా ఉండబోతుంది 2 జట్లకు సంబంధించి అనేటువంటి విషయాలు. సో సార్, ఎట్లా ఉండబోతుంది ఈ 2 మ్యాచ్లకు సంబంధించి? ఎందుకంటే వరుసగా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. కింగ్స్ 11 ఏదైతే పంజాబ్ కింగ్స్ కూడా వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఎట్లుంటుంది మ్యాచ్? డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉండవచ్చు అనిల్. బట్ నాకేమనిపిస్తుంది అంటే నా గట్ ఫీలింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హెచ్ఆర్హెచ్ డే టుడే. బికాస్ 6 days ఫ్రెష్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఆడుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఎస్, కొన్ని విభాగాల్లో తడబడ్డారు. టాప్ ఆర్డర్ ఇంకా క్లిక్ కాలేదు వాళ్ళది. మిడిల్ ఆర్డర్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. బౌలింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చారు. బట్ వాట్ ఐ సే టుడే ఈజ్ ఇట్స్ గోయింగ్ టు బి హెచ్ఆర్హెచ్ డే టుడే. ఎందుకంటే పంజాబ్ ఆఫ్ కోర్స్ దే హావ్ బీన్ ఫెంటాస్టిక్. అండ్ పంజాబ్ పైన నేను అనుకుంటాను ఒత్తిడి డెఫినెట్లీ ఉంచవచ్చు. బట్ వాట్ దే హావ్ టు డూ ఈజ్ యాక్చువల్లీ బౌలింగ్లో మీకు ప్యాట్ కమిన్స్ ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే దే కెన్ పుట్ పంజాబ్ అండర్ ప్రెషర్. అంటే ఎందుకంటే వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. మనకు పవర్ ప్లేలో ఎట్లా అంటే స్టాండ్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఎంత స్కోర్ చేయడం. ఎందుకంటే పిచ్ కూడా మనకి డిఫరెంట్ పిచెస్ మ్యాచ్లకు ఉన్నాయి. సో ఈ రోజు ఈ పిచ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? పిచ్ ఐ థింక్ వాట్ ఐ హర్డ్ ఈజ్ యాక్చువల్లీ 270, 280 స్కోర్ చేసినటువంటి పిచ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఈరోజు అని చెప్పి. సో దట్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బెల్టర్ టుడే అండ్ ఒక బిగ్ స్కోర్ చూడవచ్చు. అండ్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ ఫస్ట్, ఐఎమ్ షూర్ 230
220 అరౌండ్ స్కోర్ అయితే డెఫినెట్లీ మనం చూడొచ్చు అనిల్. ఎందుకంటే చాలా మంచి వికెట్, హార్డ్ వికెట్. ఇంతకుముందు ఆడినటువంటి వికెట్స్ కూడా ఏం బ్యాడ్గా కనబడలేదు. ఒక మ్యాచ్లో 286, దట్ వాస్ ద బెస్ట్ వికెట్ దే ప్లేడ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత 196 వాజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ స్కోర్. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇక్కడ అగేనెస్ట్ గుజరాత్ నేను అనుకుంటానంటే కొంచెం స్ట్రగుల్ అయినారు బ్యాటర్స్. టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ కావడంతో 150+ స్కోర్ చేశారు. బట్ అదర్వైజ్ ఈవెన్ దట్ వాజ్ నాట్ ఏ బ్యాడ్ వికెట్. ఈవెన్ ఆ వికెట్ పైన కూడా మీకు 170, 180 క్లియర్గా పాసిబుల్గా కనబడాయి. ఇప్పటివరకు పిచ్ క్యూరేటర్ని మీరు బ్లేమ్ చేసే పరిస్థితి కనబడలేదు. దే హావ్ రియలీ ప్రిపేర్డ్ గుడ్ వికెట్స్ యాక్చువల్లీ. ఓన్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ టుడే దే ఆర్ గోయింగ్ టు ప్లే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వికెట్స్ పైన ఆడుతున్నారు కనుక ఒక బిగ్ స్కోర్ అయితే చూడొచ్చు మనం. అండ్ ఇప్పటికే పాయింట్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. సో ఈ రోజు కనుక గెలిస్తే కొంత ఏమన్నా పాయింట్ పట్టికలో చేంజెస్ ఏమన్నా కనిపిస్తాయి? సో వాట్ యాక్చువల్లీ టాప్ నుంచి లోకి వచ్చిన వాళ్ళని చూసాం, లో నుంచి టాప్కి పోయిన వాళ్ళని చూసాం. సో ఇప్పటి నుంచి అంటే టోటల్ 0 నుంచి అయితే కనబడటం లేదు. దే హ్యావ్ ఛాన్సెస్ యాక్చువల్లీ. ఒక కపుల్ ఆఫ్ విన్స్ స్ట్రేట్ అవే సాధించినట్లయితే వాళ్ళు నెక్స్ట్ 2 గేమ్స్లో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఆ తర్వాత 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. ఒకటి ముంబైలో ఆడతారు అండ్ ముంబై అగైన్స్ మళ్ళీ ఇక్కడ ఆడతారు. సో ఈ 3 మ్యాచెస్లో నేను అనుకుంటాను కనీసం ఒక 2 విన్స్ అయినా సాధించినట్లయితే దే కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. ఎందుకంటే గతంలో ఎన్నో టీమ్స్ కూడా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఓడిపోతూ కూడా ఆన్ ట్రాట్ వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్లో ఎంటర్ అయినారు వాళ్ళు. సో స్టిల్ ఛాన్సెస్ పూర్తిగా సన్నగిల్లలేదు. హైదరాబాద్ హ్యాస్ గాట్ ఛాన్సెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువగా అవసరం. కనీసం 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దే హ్యావ్ దట్ ఎబిలిటీ, దే హ్యావ్ దట్ టీమ్. అండ్ పాత అన్నీ కూడా మర్చిపోయి ఒకసారి ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్లయితే ఫ్రమ్ టుడే దే విల్ విన్. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ టాప్ నుంచి అంటే మనకి ఇప్పటికే చివరి స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఇంకా మార్పు కూడా కావచ్చు టేబుల్లో. మొత్తానికైతే ఈరోజు ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కనుక ఓడినట్లయితే నెక్స్ట్ జరగబోయేటువంటి 8 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా గెలవాల్సింది ఉంటుంది. కాబట్టి సో ఈరోజు ఖచ్చితంగా గెలవాలి కాబట్టి చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇరు జట్లు అంటే 18 సీజన్లకు కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ తలపడుతున్న జట్టులో ఎక్కువగా ఎస్ఆర్హెచ్దే పై చేయి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇటు ఫామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు మనకి పంజాబ్ కింగ్స్లో కానీ తర్వాత ఎస్ఆర్హెచ్లో టీంకి సంబంధించి కూడా ఇటు ఖచ్చితంగా ఈరోజు గెలవాలంటూ కూడా ఇటు ఇక్కడ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో అయితే టాస్ పడనుంది. టాస్ పడిన తర్వాత ఈ చూజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఒక ఎవరు గెలుస్తారనే ఒక అంచనాలు అయితే వేయచ్చు. సో మొత్తానికైతే పంజాబ్ కింగ్స్ పైన ఖచ్చితంగా గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్లో కొంత స్ట్రెస్ తగ్గి కొంత లీగ్ దశ నుండి మనం ఇంకా క్వాలిఫై అయ్యి మిగతా మ్యాచ్లు కూడా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. సో మరికొద్ది సేపట్లో అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. వరంగల్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన సీతక్క ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రూరల్ రోడ్ సంబంధించిన శాఖలను మేము రివ్యూ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా గ్రామాలకు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రోగ్రెస్ ఇప్పటివరకు కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు తీసుకొని వర్క్స్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి తీరిక దొరికినప్పుడు వర్కులు చేస్తామని. అలాంటిది కుదరదు. ఏళ్ళ కొద్దీ చాలా సంవత్సరాలుగా కూడా తమ గుప్పిట్లో చాలా వర్కులు పెట్టుకొని అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా చేయకుండా ఎగ్గొట్టుకొని కనబడకుండా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెడతాం. మళ్ళీ ఎక్కడ టెండర్ లేకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా 4-5 ఏళ్ళ నుంచి కూడా తీసుకున్న వర్క్స్ అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. అట్లా మా ములుగులో కానీ భూపాలపల్లిలో కానీ అక్కడ పర్కాల్లో కానీ అట్లా కొన్ని మా దృష్టికి వచ్చినాయి కొంతమంది కాంట్రాక్టర్స్. అందుకనే మా అధికారులకు అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వర్కులు చేయకుండా జాప్యం చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు. అదే కాకుండా ఏమైనా రోడ్స్ వేరే కారణాల రీత్యా ఆగుంటే అవి మా దృష్టికి తీసుకొస్తే, ఏమైనా పాత రోడ్లు ఉండి కొంత ఫండింగ్ తక్కువ ఉంటే కూడా అవసరమైతే కొంత రివైజ్ చేస్తాము లేదా కొంత అమౌంట్ యాడ్ చేస్తాం. కానీ ఎక్కడ పనులను ఆపొద్దు. మాకుండేదే ఈ 2-3 మంత్సే మనకు పని చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి వెంటనే ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఈ రివ్యూలో మరి సోదర ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. మా అధికారులకు కూడా అదే సూచన చేయడం జరిగింది. మరి ఇంకా మిషన్ భగీరథకు సంబంధించి కూడా కొన్ని అంటే ఎమ్మెల్యేస్ నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి. వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలని మేము కూడా ఆలోచించి తప్పకుండా మేము ఒక కాల్ షీట్ లాగా పెట్టుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్లో రోజు పొద్దున్నే 5 గంటలకు కృపాకర్ రెడ్డి గారు
మంచినీళ్ళు ఏ ఊర్లో రావడం లేదు, ఎక్కడ వస్తుంది అనేది కూడా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ రకమైనటువంటి మార్క్స్ పెట్టుకొని కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రోజు తిరిగి మాకు రిపోర్ట్ పెడతా ఉన్నారు. అధికారులకు మేము సూచించేది ఒకటే, మన లోపాలు జరిగితే సరిదిద్దుకోండి, లోపం లేకున్నా బట్టగాల్చి మీదేస్తామంటే ఖచ్చితానికి దానికి కూడా మనం ఎక్కడ లోపం లేకుండా తప్పు లేకుండా కూడా కావాలని కొంత బదనాం చేసే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా వెంటనే రిజైండర్ ఇచ్చేయాలి, దాన్ని వివరణ ఇవ్వాలి. తప్పు ఉంటే తప్పుడు ప్రకటన అయితే తప్పుడు ప్రకటనని కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా మేము వారికి చెప్పడం జరిగింది. ఈ 3 శాఖలు నా దగ్గర ఉన్నటువంటి మరి ఉమెన్ అండ్ చైల్డ్లో సంబంధించి కానీ, అదేవిధంగా రూరల్ వాటర్ కానీ, రూరల్ రోడ్స్ కానీ ఈ శాఖల అధికారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిసారి, ఎందుకంటే మేము ఇంతకుముందు ఏ రివ్యూ చేసుకున్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము పార్టిసిపేట్ చేసినాం. కాకపోతే ఇది నా స్పెషల్గా నా శాఖ కాబట్టి కొంత క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా మేము సరిదిద్దుకొని ఇంకా బెటర్గా మా సర్వీస్ని ఎట్లా, మా అధికారుల యొక్క పనిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ధోరణితో ఆలోచనతో మేము ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన మా పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తొందరగా మా రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాం. అంగన్వాడీ సెంటర్స్ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మరి నర్సరీ కూడా పెట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్లో 57 రకాలుగా పిల్లలకు ఆట వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, మరి బెంచెస్, కుర్చీలు కానీ, మ్యాట్లు కానీ ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లో డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్తగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వారికి యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా బాలామృతంలో కూడా కొద్దిగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం. రోజు ఒకటే రకమైన తిండి ఇవ్వడంతో పాపం పిల్లలు తినలేక వాళ్ళ వెయిట్ కానీ, హైట్ కానీ పెరగాల్సినంత బరువు పెరగడం లేదు. పేదింటి బిడ్డలే ఈ అంగన్వాడీ సెంటర్స్కి వస్తారు కాబట్టి ఆ బాలామృతంలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి రుచికరంగా వాళ్ళకు అందించాలి, తినిపించాలి అనేటువంటి ఆలోచనతోటి కూడా మేము కొంత మెడికల్ సైడ్ నుంచి కొంత నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకుంటా ఉన్నాం. మంచి అంగన్వాడీ సెంటర్స్గా రాబోయే కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా అధికారులందరూ ఇంకొక అర్ధగంట, ఒక 15 నిమిషాలు ఉంటే మనం ఇంకా ఒకసారి ఇంటర్నల్ రివ్యూ చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాం. క్వశ్చన్లు ఉన్నాయేమన్నా? క్వశ్చన్స్ ఇక్కడే చెప్పండి, ఎక్కడే అంటే మీరు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినటువంటి ఇష్యూస్. గత ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తానని చెప్పి దొడ్డు బియ్యం మాఫియా చేసిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంపీ సురేష్ షెట్కర్తో కలిసి పర్యటించారు. మోదీ సర్కార్ సన్నబియ్యం ఇస్తుందని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వడం లేదన్నారు. రాజీవ్ యువ వికాసంతో యువకులను మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ ఎక్కడా సరిగ్గా డబుల్ బెడ్రూమ్లు కట్టలేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. కూడా అనిపించేది నిజంగానే సోనియా గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ గురించి వీళ్ళు కొట్లాడుతున్నారు, వారు రాష్ట్రానికి కాపాడుకోవడానికి, రాష్ట్రానికి హక్కులు సాధించుకోవడానికి కొట్లాడుతున్నారని చెప్పి ఎప్పుడు కూడా మాకు విమర్శించలేదు, ఎప్పుడు కూడా ఆమె ప్రోత్సహించేది. చలో మీరు కొట్లాడిన, మీ హక్కుల కోసం మీరు కొట్లాడండి అని చెప్పి ఇప్పుడు సోనియా గాంధీ గారు కొట్లాడడం జరిగింది. అప్పుడు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అందరం ఎంపీస్ అందరం కలిసి నిజంగానే 350 మందికి ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసుకున్నారో ఆ రోజులలో 1 లక్ష రూపాయలు మేము అందరికీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగి అప్పుడు అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఆ ఉద్యమం ఒక మంచి అవకాశం ఉండే మా అందరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం ఉండటానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప వ్యక్తి. ఆ రోజులలో కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా వారు మంచిగా చదువుకొని అందరికీ కూడా ఒక దారి చూపించాడు. చాలామంది అనుకుంటారు, అరే ఇన్ని స్టాచ్యూస్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు దళితులు స్టాచ్యూస్ అంటే కేవలం ఒకటే ఒక కారణం. బాబాసాహెబ్ గారి ఫోటో చూసినప్పుడు, ఆ స్టాచ్యూ చూసినప్పుడు దళితులైనా కానీ అందరికీ కూడా ఒక హోప్ వస్తుందన్నమాట, ఒక భరోసా. అరే నిజంగానే వారి స్ఫూర్తితోనే మనం కూడా ఎదగొచ్చు,
మనం కూడా మంచిగా వారు ఎట్లయితే విలువలతోని పనిచేస్తారో అది చెయ్యొచ్చు అని చెప్పి మనకు కూడా ఒక రోషం వచ్చినట్టు వస్తుంది. నాకు కూడా ఒక 120 స్టాచ్యూస్ వరకు ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నాకు కూడా అది నాకు రెస్పాన్సిబిలిటీ, ఇది జాతి కోసం చేయాలని చెప్పి ఇది చేయబడుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమంలో మా కాన్స్టిట్యూన్సీలో తిరిగినప్పుడు అందరు ప్రజలు కూడా ఈ అవకాశం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో ఆ గ్యారంటీల ప్రకారంగా అమలు ఏదైతే జరుగుతుందో దీని గురించి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పి మా రాహుల్ గాంధీ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా తిరిగినప్పుడు చాలామంది కూడా ప్రజలు ఇదే గుర్తించుకుంటున్నారు. అరే మాకు 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుంది, మాకు 500 గ్యాస్ వస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినారంటే ఎంతమందికి బెనిఫిట్ అయిందో మనకు తెలుస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేవలం 400 కోట్ల రూపాయలే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు పోయిన సంవత్సరము. అంటే ఎక్కడ కూడా ప్రజలకు ఏది మంచిదో అని చెప్పి వారు చేస్తున్నారు. మొన్న ఇందిరమ్మ ఇల్లులు కూడా నేను ప్రజలకు అందరికీ కూడా ఇదే తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అప్పుడు నిధులు కేటాయించడం జరిగింది, చాలామంది కూడా కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఎక్కడో కొంచెం సిటీలో ఎక్కడ కట్టినాడు అక్కడ కట్టినాడు, కానీ ప్రజలకు అవసరం ఉంటుంది, మనము ఈ మాట ఇచ్చినాము అని చెప్పి పకడ్బందీగా చేయలేదు. ఆదిలాబాద్ జిల్లా రామాయి గ్రామంలో గత డిసెంబర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు లూటీకి ప్రయత్నించిన 3 దొంగలను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి లూటీకి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, సిలిండర్, గడ్డపారను స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. 2 దొంగలు పరారీలో ఉన్నారని, 4 దొంగలు ఇతర కేసుల్లో జైల్లో ఉన్నారని చెప్పారు. నిందితులు ఈజీగా డబ్బు సంపాదించేందుకు బ్యాంకు లూటీకి ప్రయత్నించారన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. సైరన్ మోగడంతో నిందితులు పారిపోయారని చెప్పారు. రామాయి విలేజ్ ఉంది, అక్కడ గ్రామీణ బ్యాంక్లో మిడ్ నైట్ 9 అక్యూజ్డ్ ప్లాన్ చేసి 8 అక్యూజ్డ్ అక్కడ పోయి మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ క్రోబార్ తీసుకొని కొల్లు కొట్టారు వెనుక సైడ్ నుండి. వాళ్ళు కూడా అది గూగుల్ మ్యాప్లో సెలెక్ట్ చేసి లొకేషన్ ఏమైనా ఉంటారీగా ప్లేస్లో ఉంది, సెలెక్ట్ చేసి అక్కడ పోయి ఎంట్రీ అటెంప్ట్ చేశారు. లోపల అటెంప్ట్ చేసిన తర్వాత అక్కడ మోషన్ సెన్సర్ పని చేస్తుంది. ఆ మోషన్ సెన్సర్ పని చేసిన వల్ల మనకి ఫోన్ వచ్చినాయి, ఆ బ్యాంక్లో తెలిసినాయి, ప్లస్ అక్కడ అలార్మ్స్ బెల్ అయినాయి. దాంతో వీళ్ళు కొంచెం భయం వచ్చింది వీళ్ళకి, దానివల్ల వీళ్ళు అక్కడ నుండి పారిపోయారు. ఇప్పుడు మనం అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి వీళ్ళ టీంకి పట్టుకున్నాము. దీనిలో 3 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. దీనిలో 3కి మనం ఈరోజు మార్నింగ్ పట్టుకున్నాము. మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఇది పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేశారు వీళ్ళు చేసిన ఒఫెన్స్. దాని తర్వాత ప్రాపర్టీ రికవరింగ్లో మన హెల్ప్ చేశారు. దీనిలో మెయిన్ అక్యూజ్డ్ A1 అంటే చవన్ రవి. ఇతని పైన డీసీ షీట్ కూడా ఉంది. ఆ డీసీ షీట్ అంటే వేరే వేరే జిల్లాలో ఇతను ఒఫెన్స్ చేస్తారు, మనం నిఘా కూడా ఉంది ఇతని పైన. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది ఇతని పైన. ఇది కాకుండా కూడా కొన్ని కేసెస్లో నిజామాబాద్ అండ్ నిర్మల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను ఒఫెన్స్ చేసిన వల్ల ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇతను కాకుండా వీళ్ళు ఇతను పిఏ లాగా ఒక పర్సన్ పని చేస్తారు సన్నీ, అతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అండ్ గోవింద్ కార్తిక్ కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ పట్టుకున్నాము A5, A8 అండ్ A9కి. A5 అంటే కుంచెల సాయి కుమార్, ఇక్కడ లోకల్లో ఇతను ఉంటారు, బుక్తాపూర్ ఆదిలాబాద్ చెందిన పర్సన్. గౌడే అశోక్ ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా కేఆర్కి కాలనీ మన లోకల్ పర్సన్. అండ్ మినుగు రాజేశ్వర్ ఇతను కూడా టీచర్స్ కాలనీ. వీళ్ళ 8-9 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఫామ్ చేసి ఇది రెగ్యులర్గా ఎట్లయినా ప్రాపర్టీ ఒఫెన్సెస్ లేకపోతే ఈజీ మనీ తొందరగా రావడం, దానికోసం వీళ్ళు ఇది ఇట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు మనం నిఘా వీళ్ళపైన మనం ఇంకా పెరుగుతాము. ఇది కాకుండా కూడా వేరే కూడా హిస్టరీ షీటర్స్ మన దగ్గర ఎవరెవరు ఉన్నారు అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది.
సో ఈ కేసులో ప్రాపర్టీ వాడుకున్నారు, వాళ్ళు ఏమేమి ప్రాపర్టీ వాడుకున్నారు అది అన్నీ రికవర్ అయినాయి. జనాలతో కూడా అదే మనవి దట్ మీరు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ కేసులో కూడా గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఎవరు మొబైల్ ఫోన్లు కొనవద్దని సూచించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. జిల్లాలో పలు ప్రాంతాల్లో పోగొట్టుకున్న దొంగతనానికి గురైన మొత్తం 111 మొబైల్స్ ని రికవరీ చేసి బాధితులకు అందజేశారు ఎస్పీ. రికవరీ చేసిన మొబైల్స్ విలువ 22 లక్షల రూపాయలుంటుందని తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్తో మొబైల్స్ ను గుర్తించి వాటిని రికవరీ చేశామన్నారు. మొబైల్ ఫోన్లు చోరీ చేసినా ఇతరులకు అమ్మినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ నరసింహ. ఫోన్లని వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకి ఇక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 22 లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు మనకి ఈ సిఈఐఆర్ పోర్టల్ నమోదైన నాటి నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3949 రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో మనం 1735 ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు 61%ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం, క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం, ఐటీ సెల్ సేవలు తీసుకుంటున్నాం, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మనం మొబైల్ ఫోన్స్ ఇప్పించగలుగుతామో మనం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనగానే వెను వెంటనే సిఈఐఆర్లో నమోదు చేయించుకోవాలి, లేట్ కావద్దు. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి ఎవరైనా బాధితులు అయినారంటే మేము సైబర్ నేరస్తుల చేతిలో పడ్డాము, మేము మోసపోయిన అనగానే మీకు తెలిసిన వితిన్ 1 అవర్లోనే 1930కి కాల్ చేసి వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తుడు ఎవడైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిండో వాని అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. వానికి టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు. స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది. ఫోన్ పోయి 10 months అవుతుందండి దగ్గర వెంటనే ఇచ్చిన కంప్లైంట్. ఇంతకుముందు ఒకసారి దొరికింది, మళ్ళీ పోయి దొరికిందని చాలా మన ఫోన్ రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయినాయి. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.